ఈరోజు మా బాబుకి స్కూల్లో ఫుడ్ ఫెస్టివ్ ఉంటే నేను మిల్ మేకర్ రైస్ చేసి ఇచ్చాను. దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా అయిందని అందరూ పిల్లలు ఇష్టంగా తిన్నారట. దీనికి ముందు మనం మామూలుగా బగారా రైస్ చేసుకోవాలి. తర్వాత కొన్ని మిల్ మేకర్ కాలీఫ్లవర్ తీసుకొని వేడి నీళ్ళలో కొంచెం సేపు వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనికి కావాల్సినవి క్యారెట్, బీన్స్, ఆలు, పుదీనా, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పువ్వు, ఇలాచి, చెక్క, లవంగాలు, షాజీరా, కొన్ని పచ్చిమిర్చి. ముందు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఓ గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఫ్రీగా కలపడానికి వచ్చేలా పెట్టుకోవాలి. గిన్నెలో రైస్కి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక షాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు వేసుకోవాలి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. తర్వాత అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకొని కలపాలి. తర్వాత ఆలు కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. తర్వాత పసుపు వేసి కలిపి ఇప్పుడు మిల్ మేకర్ కాలీఫ్లవర్ వేసుకొని కలపాలి. కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని కలపాలి. ఇది మీ ఆప్షనల్. జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందు వండుకున్న బగారా రైస్ దీనిలో వేసి కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ రైస్ రెడీ అయ్యింది. ఈ రైస్ని నేను మా బాబుకి ఫుడ్ ఫెస్టివ్కి స్కూల్కి ఇలా ఓ క్యాన్లో వేసి ఇచ్చాను. అక్కడ అందరూ ఎంతో టేస్టీగా ఉందన్నారట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.